అండి, నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చి భోగి రోజు ముందు రోజు అనమాట. ఇల్లంతా శుభ్రంగా కడుక్కొస్తున్నానండి. ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సామానం కడగటం, బూజు తొలగటం ఏది మీతో షేర్ చేసుకోలేదు. నాకు కుదరలేదండి తీయటానికి. అందుకని వీడియోస్ అయితే ఏమి తీయలేదు. తీయకుండానే పనులన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్లోరింగ్ అంతా కడగటం ఇదంతా చూపెడుతున్నాను. అయితే ఇంకొక విషయం అండి, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్ టూర్ చేయమని అడుగుతున్నారు. అందుకని చెప్పి ఈ వీడియోలో ఫ్రిడ్జ్ని కూడా చూపెడుతున్నాను. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి, అడిగారు కదా అందుకని చెప్తున్నాను. ఈ ఫ్లోరింగ్ మీద మొత్తం సర్పు నీళ్ళు పోసేసి శుభ్రంగా కొబ్బరి చీపురు ఉంటుంది కదా, ఆ చీపురుతో రుద్దేసి మోటార్ వేసి నీళ్ళు అయితే కొట్టాము. నీళ్ళు కొట్టి శుభ్రంగా అయితే కడిగామండి. నీట్గా అయింది ఇల్లు అయితే. కడిగి మళ్ళీ లోపల తుడిసి గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టి అంతా భోగి రోజు ముందు రోజే చేసుకున్నాను. అంటే పొద్దున పూట ఇదంతా కడుగుతా ఇల్లు తుడుచుకుంటూ ఉన్నాం కాబట్టి పొద్దున పూట దీపారాధన చేయడం కుదరలేదండి. అందుకని సాయంత్రం చేశాను అనమాట దీపారాజన. లాస్ట్లో దీపారాధన చేసింది కూడా మీకు చూపెడతాను. ఇల్లు కడిగేటప్పుడు చాలా వీడియోస్ పెట్టా కదా, పెట్టినప్పుడు చాలామంది ఇది తీసుకొచ్చుకోమని చాలామంది కామెంట్లు పెట్టారు. వాళ్ళు కామెంట్లు పెట్టబట్టే నాకు అది తెలిసింది, అది తెచ్చుకొని ఇట్లా నీళ్ళు లాక్కోవాలని. వాళ్ళు కామెంట్లు పెట్టినాక ఇది చూసుకున్నాక తీసుకొచ్చుకున్నాను. ఇది లాగటానికి చాలా ఈజీగా ఉంది కదా నీళ్ళు లాగటానికి. నేను ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ కామెంట్ పెట్టి నాకు దీని గురించి చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. మీరు చెప్పడం వల్లే నాకు తెలిసింది దీనివల్ల. దాంట్లో కనపడదులే, కనపడుతుంది. కరెంట్ సూర్యుడు బగా 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 అంటున్నాడు.
ఇదేనా కాదు ఫ్రిడ్జ్ హౌస్ టూర్ లాగా ఫ్రిడ్జ్ టూర్ కూడా చూపించమన్నారు. ఏముంటాయి అని ఏందో కూరగాయలు, పెరుగు, పాలు తప్పితే ఇంకేముంటాయి. ఫ్రిడ్జ్ అంతా శుభ్రం చేసి ఇవన్నీ కడిగేసి మొత్తం మీకు ఒకసారి చూపించా కదా. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ సర్దుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఇవి చూపెడతాను చూడండి. కిందేమో కూరగాయలు ఉంటాయి, ఇక్కడ పైన డబ్బాలు, పాలు, ఇంకా కూరలు ఇవన్నీ ఇలా పెట్టుకుంటూ ఉంటాను. మా ఫ్రిడ్జ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కాయలు అయితే 3 ఉన్నాయి. ఈ కాయలు పెట్టేశాను. ఏమీ లేదండి, ఫ్రిడ్జ్ టూర్ కూడా చూపించమంటున్నారు. అందుకని నేను ఈ వీడియో అనేది ఇక్కడ తీసి చూపెడుతున్నా. ఎలాగో ఫ్రిడ్జ్ అయితే నేను ఇవాళ శుభ్రం చేసేసాను, అందుకని చెప్పేసి ఇక మీకు కూడా చూపెడతానని చూపెడుతున్నా, అంతేనండి. చూసారు కదండి, మాది ఫ్రిడ్జ్ చూపించమని చాలామంది అడిగారు. చూసారా, చూపించాను కదా. ఇక అదండి, ఇక మొత్తం ఫ్రిడ్జ్ కూడా మొత్తం తీసి శుభ్రం చేసి సర్దేసుకున్నాను. సర్దేసుకుంటా మీకు ఇక్కడ షేర్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి ఇల్లు మొత్తం అయితే తుడుచుకొస్తున్నాను. లోపల మొత్తం కడగటం అంతా అయిపోయిందండి. గడపలు కూడా కడిగేసాము. కడిగి ఫ్రిడ్జ్ కూడా కడిగేసి సర్దుకున్నాక తర్వాత ఇల్లు కూడా శుభ్రంగా ఊడ్చుకొచ్చి శుభ్రంగా ఇల్లు కూడా తుడుచుకొచ్చేస్తున్నాను. ఇల్లు తుడిచినాక గడపలకు పసుపులు రాసి బొట్లు అయితే పెట్టామండి. ప్రతి గడపకైతే నేను చూపించలేదు. పూజ గది గడప ఉంది కదండి, గడప దగ్గర మటుకే మీతో షేర్ చేసుకుంటున్నాను కదండి. గడప దగ్గర అయితే ఇట్లా పసుపు రాసి నేను ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే అండి, మా గడప చూసారా ఎంత పచ్చగా ఎంత బాగా కనపడుతుందో. ఓన్లీ పసుపు రాస్తేనే అలా కనపడతలేదు. కొంచెం పసుపులో పెరిగేసి కనుక గడపకు రాసుకున్నామంటే గడప చాలా నిండుగా కనిపించిద్దండి, చాలా బాగా అనిపించిద్ది. పసుపు రాసి కుంకుమ పెట్టి దానికి పిండి బొట్లు పెట్టి ముగ్గేసుకుంటే గడప ముందు గడప నిండుగా చాలా నిండుగా అనిపించిద్ది. మీరు చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, గడప చాలా నిండుగా అనిపించిద్ది. అదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్